ఇప్పుడు ఎవరైతే జాతీయవాది, జాతీయ యూట్యూబరు, రైటరు, తర్వాత గ్రామ భారతి గోసేవ విభాగంలో పనిచేస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి జాతీయ భావాలతోని సమాజంలో యూత్ని, ఈ రోజుల్లో యూత్ని బాగా ఆకట్టుకుంటున్నటువంటి వ్యక్తి శ్రీ మదన్జీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. సదావత్సలే మాతృభూమే. వేదికను అలంకరించినటువంటి హరిబాబు గారు, రాంబాబు గారు, ఈ అవకాశాన్ని మనందరికీ కల్పించినటువంటి అర్జున్ గారు, అందరికీ ఒకసారి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఏది నిజమైన సేవ? సేవ అనగానే మనం ఏమనుకుంటామంటే ఏదో దారిన పోతూ ఎవడు బిచ్చగాడు కనిపిస్తే వాడికి 10 రూపాయలు జేబులో నుంచి దానం చేయడం సేవ అనుకుంటున్నాం. లేకపోతే ఏదో అనాథ శరణాలయాలకి కొంత ఇస్తే సేవ. నిజమైన సేవ ఏది అని అంటే చిత్తశుద్ధితో మనం చేసేటటువంటి పని, మనం చేసేటటువంటి పండించేటటువంటి ఆహారం, ఇది తింటే ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటూ పండించేటటువంటి పంటలు ఏవైతే ఉంటాయో అది నిజమైన సేవ. నేను ఇందాక ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు హరిబాబు గారితో మాట్లాడుతూ ఉన్నాను. మా వ్యవసాయ క్షేత్రం అది నిజంగా మయూర్ విహార్ అండి అని అన్నారు. ఒక 60-70 మయూరాలు అంటే నెమళ్ళు ఆయన క్షేత్రంలో తిరుగుతూ ఉంటాయి. అంటే నేచర్కి నువ్వు ఎంత దగ్గర అవుతావో నిన్ను నేచర్ అంత జాగ్రత్తగా కాపాడుతుంది. ఇది భారతీయ సంస్కృతి తెలిపినటువంటి సత్యం. ఇది మన ఈ గ్రామ భారతి సంత, మూలం సంత పేరుతో ప్రతి నెల మనం తార్నాకాలో జరుపుకుంటూ ఉన్నాం. దానికి కృష్ణారెడ్డి గారు నిజంగా ఇప్పుడు ఒక్కరోజు ఆ ప్రెమిసిస్ వాడితే దాదాపు ₹1,00,000 ఆదాయం వస్తుందండి. అటువంటి ఆదాయాన్ని కూడా కాదనుకొని ప్రజలకు ఒక మంచి చేయాలా అనే ఉద్దేశంతో ఆయన తన ప్రెమిసిస్ని మన ఈ సంత ఏర్పాటు చేయడానికి ఇస్తున్నారు. దానికి ఇది నిజమైన సేవ. ఎంత పెద్ద మనసు ఉంటే ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు వస్తారు ఆలోచించండి. అండ్ నిజంగా సీసీటీ వాళ్ళను కూడా మనం అభినందించాల. హాయిగా లోపలికి రాగానే అట్లా పైకి తిరిగి అట్లా చూస్తే నా భారతదేశం కనిపించింది. ఎందుకనంటే ఈ దేశం కళాకారుల దేశం, అద్భుతమైనటువంటి కళల్ని సృష్టించినటువంటి దేశం ఈ దేశం. మనం వృత్తి కళాకారులు అంటాం. మనం పల్లెలకు వెళ్ళండి తెలుస్తుంది. ఇప్పుడు అన్నీ పోయినాయి, కానీ ఇప్పుడు మిషన్లు వచ్చిన తర్వాత మీరు తినే కంచం దగ్గర నుంచి, కూర్చునే పీట దగ్గర నుంచి, పడుకునే మంచం, మీ ఇంటి కప్పులు, మీ ఇంటికి ద్వారాలు, ప్రతిదీ ఒక అద్భుతమైనటువంటి శిల్పచాతుర్యంతో అలరారుతూ ఉండేవి. మీరు తాగే గ్లాసు మీద కూడా అద్భుతమైన చెక్కడపు పని. అటువంటి క్రాఫ్ట్స్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ మరలా ఈ గ్రామీణ సంత కోసం కేటాయించడం నిజంగా వాళ్ళని అభినందించాల్సినటువంటి విషయం. మిత్రులారా, ఇక్కడ నేను మీకు ఒక్క చారిత్రక సత్యాన్ని చెప్పి నేను విరామం తీసుకుంటాను. మనం బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలను పరిపాలించారు. వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి దేశం కనీసం 400 సంవత్సరాలు వారి బానిసత్వం కింద ఉండిపోయినాయి. కానీ ఒక్క భారతదేశం మాత్రమే
150 నుంచి 200 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గింది. కారణం ఏమిటి అనంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ ఏదైతే ఉందో అది సెల్ఫ్ సస్టైన్డ్, స్వయం పోషకమైనటువంటి గ్రామీణ వ్యవస్థ అది. ఇక్కడ ఎవరి దగ్గర కూలీ కాదు, ప్రతివాడు తనకు తాను కుటీర పరిశ్రమగా ఏదో ఒక ఉత్పత్తి చేస్తూ ఏదో ఒకటి పండిస్తూ వాళ్ళ జీవనాన్ని గడిపేటటువంటి వాళ్ళు. అలా జీవనం గడిపేటటువంటి వాడిలో ఒక స్వాభిమానం ఉంటుంది, తన మీద తనకు గౌరవం ఉంటుంది. వాడు ఒకడికి తల వంచి బానిసగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన ఉండదు వాడికి. అందుకనే భారతదేశంలో ఆంగ్లేయులు అడుగు పెట్టినది మొదలు వెళ్ళిపోయేదాకా అనేకమైనటువంటి తిరుగుబాట్లను ఎదుర్కొన్నారు. చివరిగా వాళ్ళు భారతదేశాన్ని వదిలిపోయినప్పుడు కూడా వాళ్ళు భయంతోనే భారతదేశాన్ని వదిలారు. దానికి కారణం ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నటువంటి మీరందరూ. ఈ ఉత్పత్తులను ఇక్కడికి తీసుకొని వచ్చారే, ఇవన్నీ గ్రామాలలో తయారయ్యేవి. కానీ పరిస్థితులు ఎలా మారినాయి అనంటే, ఒకనాడు గ్రామాలలో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ పట్టణాలకు వచ్చేవి, పట్టణాల్లో ఉండే డబ్బంతా గ్రామాలకు పోయేవి. కానీ ఈనాడు పరిస్థితి గ్రామాల్లో ఉండే డబ్బంతా పట్టణాలకు వస్తుంది, పట్టణాల్లో ఉండే డబ్బంతా విదేశాలకు పోతుంది. ఇది ప్రస్తుత భారతదేశ పరిస్థితి. మరలా మనం సుసంపన్నమైనటువంటి దేశంగా తయారు కావాలి అంటే గ్రామీణ ఉత్పత్తులు జరగాలి, కుటీర పరిశ్రమలు రావాలి, కుటుంబ వృత్తులు మరలా పునరుజ్జీవం కావాలి అనే ఉద్దేశంతో గ్రామ భారతి ముందుకు నడుస్తూ ఉంది. అలాంటి మీరు ఆలోచించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మనకు ఇప్పుడు నేత మిల్లులు అనేకం వచ్చినాయి. సో మన ఆడవాళ్ళు ఏదైనా బట్టల షాప్కి వెళ్తే ఒక 100 రకాల చీరలు, బోలెడు రకాలు మనకు కనిపిస్తాయి. సపోజ్ మిల్లులు భారతదేశంలోకి రాలేదు అనుకుందాం. ఎంతమంది నేతన్నలకు అవకాశం ఉంటుంది? 150 కోట్ల మందికి వస్త్రాలు అందించడానికి ఎంతమంది నేతన్నల అవసరం ఉంటుంది? వాటిల్ని కుట్టడానికి సరే అట ప్రక్కన పెడదాం. ఇంకొక చిన్న విషయం, మనం ఈరోజు ఒక 2 రూపాయల వస్తువు భారతదేశంలో అడుగు పెట్టడం వలన ఒక కులం వెళ్ళిపోయింది. రేజర్, గడ్డం గీక్కునే రేజర్. ఆ రేజర్ అనేది భారతదేశంలోకి రావడం వలన మంగలి అనేటటువంటి కులం వెళ్ళిపోయింది. ఈరోజు ఆ రేజర్ రాకపోయి ఉంటే, మా చిన్నతనంలో మేము చూసాం, మంగలి వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు, క్షురకర్మ చేసేవాళ్ళు. ఎవరైనా వృత్తిదారులు చేస్తారు, అది కాదు, హాయిగా ఊర్లో జరిగేటటువంటి విషయాలన్నీ వాళ్ళు మాట్లాడేవాళ్ళు క్షురకర్మ చేస్తూ. సో హ్యూమన్ రిలేషన్స్ పెరిగేవి అండ్ ఒకరి మీద ఒకరికి కేర్ ఏర్పడేది. కన్సర జాతి అంటే వెజల్స్ తయారు చేసేటటువంటి వాళ్ళు. 150 కోట్ల మందికి వెజల్స్ తయారు చేయాలంటే ఎంతమంది కన్సర వాళ్ళు అవసరమో ఆలోచించండి ఒకసారి. అంటే మనం ఏం కోల్పోయామో నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. ఒక చిన్న ఇది, ఒక ఊర్లో, హరిబాబు గారి ఊర్లోనే అనుకుందాం, హరిబాబు గారికి కూతురు పెళ్ళి. హరిబాబు గారు ఏం చేశారా అంటే ఒక నేతన్నను పిలిచాడు. అరే మా అమ్మాయి పెళ్ళిరా, ఒక మంచి చీరనేసి అన్నాడు. సరేం సార్ అని అన్నాడు నేతన్న.
ఒక అద్భుతమైన చీర శిల్పాన్ని సృష్టించాడు నేతన్న. కారణం ఏమిటి? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మాయి నేతన్నకు తెలుసు. ఆ అమ్మాయి రంగు తెలుసు, ఎత్తు తెలుసు, ఆ అమ్మాయి ఆలోచనలు తెలుసు. వీటన్నిటినీ బేస్ చేసుకొని ఒక చీర శిల్పాన్ని సృష్టించాడు ఆ నేతన్న. అది ఎక్స్క్లూజివ్. ప్రపంచంలో ఇంకొక చీర అటువంటిది లేదు. ఈరోజు మన ఆడబిడ్డలు ఏం పోగొట్టుకున్నారయ్యా అనంటే ఆ ఎక్స్క్లూజివ్నెస్ని పోగొట్టుకున్నారు. బోలెడు దొరుకుతున్నాయి, కానీ ఇది నాది, నా కోసం తయారు చేసింది, దీనికి నా ఇచ్చినటువంటి ఈ చీర ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు అనేటటువంటి ఇది ఉందా? సో ఆ ఎక్స్క్లూజివ్నెస్ భారతదేశంలో ఉండేది. నేను ఉదాహరణ మాత్రమే చెప్పాను, సారీ హరిబాబు గారు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనం ఏం పోగొట్టుకున్నామో తెలుస్తుంది. మరలా మన గ్రామీణ వృత్తులు పునరుజ్జీవం చెందాలి. మరలా ఇంకొక చిన్న గణాంకం చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిసారిగా 1851లో భారతదేశంలో గణాంకాలు తీసుకోబడ్డాయి. దాంట్లో భారతదేశంలో ఓన్లీ 7% మంది మాత్రమే రోగగ్రస్తులుగా ఆ గణాంకాలు తెలుపుతున్నాయి. బాగా గుర్తించండి సార్. 1851లో ఆ తర్వాత నుంచి 10 సంవత్సరాలకి ఒకసారి జనాభా గణన జరుగుతూ ఉంది. 2011లో చేసినటువంటి జనాభా గణనలో 73% మంది రోగగ్రస్తులు భారతదేశంలో. అంటే రోగాలు పెరిగినాయా? దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటి అని అంటే మనదైనటువంటి ఆహార వ్యవస్థను, మనదైనటువంటి ఉత్పత్తి వ్యవస్థను మనం వదులుకున్నాం. మీకు ఇంకొక గణాంకం ఇక్కడ చెప్పాలి. వాల్టర్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు 1828లో భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఇక్కడ పల్లెలు అన్నీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తులన్నింటినీ రికార్డ్ చేశాడు. అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇది మీకు ఈనాటికి కూడా మన హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీలో దొరుకుతుంది. బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీ, దాంట్లో దొరుకుతుంది. ఆయన ఇచ్చిన గణాంకాల ప్రకారం భారతదేశంలో ఒక ఎకరాకి 60 క్వింటాళ్ల నుంచి 70 క్వింటాళ్ల వరకు పంటలు పండుతాయని ఇచ్చాడు. 1828లో అంటే 1830లో ఈ ఎరువులు పురుగు మందులు ఎక్కడుండి, రసాయనిక ఎరువులు పురుగు మందులు ఒక ఎకరాకి 60-70 క్వింటాళ్ళు పండేవి. ఈరోజు మనం ఎరువులు పురుగు మందులు అన్నీ వేసి ఎంత పండిస్తున్నాం? 30 క్వింటాళ్ళ కంటే ఎక్కువ పండించలేకపోతున్నాం. ఇందాక హరిబాబు గారు చెప్పారు, భూమిలో న్యాచురల్ కార్బన్ 3% ఉంటే బంగారు భూమి. భారతదేశంలో భూమి బంగారం, ఇక్కడ అణువు బంగారం. ఇప్పుడు ఏనుగు నెత్తిన ఎవడు మట్టేయడండి, ఏనుగు తన నెత్తిన అదే మట్టేసుకుంటుంది. అట్లా మనం కూడా మన నెత్తిన మనం మట్టేసుకుంటున్నాం. మన నేచర్కి దూరంగా జరుగుతూ మనల్ని మనం అనారోగ్యాల పాలు చేసుకుంటున్నాం. జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నాం. మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి నెలలు సంవత్సరాలు కష్టపడతారు. ఏదైనా చిన్న జబ్బు రాగానే మొత్తం దేశపోయి హాస్పిటళ్ళకు పెడతారు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మరలా ఆరోగ్య భారతావని అవతరణ జరగాలి అంటే మరలా మనం పూర్వ విధానాలకి మనం మళ్ళాలి. అది టెక్నాలజీ కాదు అనుకోకండి, ఇది అభివృద్ధి కాదు అనుకోకండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి సంస్కృతి మనది. ఆ సంస్కృతి ఎన్నో పరిశోధనలు చేసి ఇది కరెక్ట్ అని చెప్పింది. మనం దాన్ని వదిలేసి ఎక్కడో 200-300 సంవత్సరాల క్రితం
సైన్స్ అనే పేరుతో మనల్ని మోసం చేస్తూ మనకి ఈ ఎరువులు పురుగు మందులు అంటగట్టబడ్డాయి. అవి తిని రోజుకు 1.5 గ్రాము విషాహారాన్ని మనం శరీరంలోకి విషాహారాన్ని కాదు విషాన్ని శరీరంలోకి పంపిస్తూ క్యాన్సర్లు అనేక రకాలైనటువంటి జబ్బులతో మనం బాధపడుతున్నాం. మిత్రులారా, మరలా మా గ్రామ భారతి పూర్వ వైభవాన్ని, ఆరోగ్య భారతావనిని, ఐశ్వర్య భారతావనిని సృష్టించే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ భారతి వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై మా భారతి. మీ గొంతే మధురంగా ఉంటుందంటే మీరు చెప్పే విషయాలు కూడా ఆలోచించే విధానంగా ఉన్నది. మీకు గ్రామ భారతి తరఫున, CCT తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.